హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎగ్జామ్ దోస్తీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్ర రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో కవర్ చేయబడ్డ టాపిక్స్: ఆంధ్ర రాష్ట్ర అవతరణ 1953, ఆంధ్ర మహాసభ, శ్రీబాగ్ ఒడంబడిక, తార్ కమిషన్, లింగ్విస్టిక్ ప్రొవియన్సెస్ కమిషన్, జేవీపీ కమిటీ, ఆంధ్ర రాష్ట్రం కోసం విరాహార దీక్షలు, ఆంధ్రప్రదేశ్ అవతరణ 1956, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎస్ఆర్సి, పెద్ద మనుషుల ఒప్పందం జెంటిల్మెన్ అగ్రిమెంట్, భాషా ప్రయుక్త రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలపైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిప్రాయాలు, ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఏపీఆర్సి, తెలంగాణ ప్రాంతీయ మండలి, పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనలు. ముందుగా, భిన్న సాంప్రదాయాలు, సంస్కృతులు, భాషలు కలిగిన ప్రజలు ఒకే రాష్ట్రంగా కొనసాగుతున్నప్పుడు రాష్ట్రంలోని ఒక వర్గం పైన మరొక వర్గం సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు భాషాపరమైన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నప్పుడు అణిచివేయబడిన వర్గం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడము సర్వసాధారణము. ఈ నేపథ్యంలోనే అప్పటి మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్రులు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రజానీకం సుదీర్ఘ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగితే తమ అభివృద్ధి శూన్యమని, తాము మరింత వివక్షతకు మరియు వెనుకబాటుతనానికి గురవుతామని భావించిన ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఫలితంగా 1953లో ఆంధ్రులు మరియు 2014లో తెలంగాణ వారు తమ స్వరాష్ట్రాలను సాధించుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ 1953. నిజాం పాలకుల నుండి రాయలసీమ మరియు కోస్తాంధ్రను స్వాధీనం చేసుకున్న ఆంగ్లేయులు ఈ ప్రాంతాలను మద్రాసు రాష్ట్రంలో విలీనం చేశారు. దురదృష్టవశాత్తు మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్రులు అన్ని రంగాల్లో వెనుకబడ్డారు. రాజకీయ ఆధిపత్యం తమిళుల చేతిలో ఉండేది. తమిళ భాషకు అత్యధిక ప్రాధాన్యత కల్పించడము ద్వారా తెలుగు నిర్లక్ష్యానికి గురైంది. మద్రాసు రాష్ట్రంలోని 19 జిల్లాలలో 11 జిల్లాలు తెలుగువారివే మరియు రాష్ట్ర జనాభాలో తెలుగువారు దాదాపుగా 40%. మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులు 40%గా ఉన్నప్పటికీ ఉన్నత ఉద్యోగాల్లో 8% మాత్రమే ఉండేవారు. స్వరాష్ట్రమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారంగా భావించిన ఆంధ్రులు మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు ప్రాంతాలను వేరు చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్యమం 20వ శతాబ్దపు ఆరంభంలో ప్రారంభించారు. ఆంధ్ర మహాసభ 1913లో ఆంధ్ర నాయకులు ఆంధ్ర మహాసభ అనే సంస్థను స్థాపించి ప్రత్యేక రాష్ట్రం కోసం 4 దశాబ్దాల పోరాటాన్ని కొనసాగించారు. ఆంధ్ర మహాసభ 1913 నుండి 1941 వరకు వార్షిక సమావేశాలు నిర్వహించి ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ను సజీవంగా ఉంచింది. ఆంధ్ర మహాసభ యొక్క ముఖ్యమైన సమావేశాల వివరాలు 1913 బాపట్ల, గుంటూరు జిల్లా పట్టణం. అధ్యక్షులు బయ్య నరసింహేశ్వర శర్మ. దీని యొక్క విశేషం: ఈ తొలి సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై చర్చలు నిర్వహించారు. 1914 విజయవాడ పట్టణంలో. దీనికి అధ్యక్షత వహించిన వారు న్యాపతి సుబ్బారావు. దీని యొక్క విశేషం: ఆంధ్ర రాష్ట్ర తీర్మానపు ఆమోదించబడింది. 1915 విశాఖపట్టణంలో. దీనికి అధ్యక్షత వహించిన వారు పనగంటి రాజారామరావు నింగార్, కాళహస్తి జమీందారు. దీని యొక్క విశేషము: రామరాయ నింగార్ గారు 1921 నుంచి 1926 మధ్య జస్టిస్ పార్టీ నుండి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1916 కాకినాడ. మోచర్ల రామచంద్రరావు అధ్యక్షంలో ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఫలితంగా 22 జనవరి 1918న న్యాపతి సుబ్బారావు అధ్యక్షుడిగా, కొండ వెంకటప్పయ్య జనరల్ సెక్రటరీగా ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పాటైంది.
1917 నెల్లూరు పట్టణంలో కొండ వెంకటప్పయ్య అధ్యక్షతతో ఈ సమావేశంలో ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య విభేదాలు ప్రారంభమై రాయలసీమ మరియు నెల్లూరు నాయకులు సభను బహిష్కరించారు. 1928లో నంద్యాల పట్టణంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ఈ సమావేశంలో గాడిచర్ల హరిశర్వోత్తమరావు సీడెడ్ జిల్లాకు రాయలసీమ అనే పేరు సూచించారు. 1941 విశాఖపట్టణంలో విజయానంద గజపతి ఆధ్వర్యంలో 1918 ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పాటైన తర్వాత బలహీనపడిన ఆంధ్ర మహాసభను విజయానంద గజపతి ఈ సమావేశంలో పునరుద్ధరించారు. ఆంధ్ర మహాసభ నాయకులు ప్రత్యేక రాష్ట్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి మరియు భారతదేశాన్ని సందర్శించిన బ్రిటిష్ ప్రముఖులకు వినతి పత్రాలనిచ్చినా ఫలితం లేకుండా పోయింది. 1917లో భారతదేశంలో పర్యటించిన మాంటేగ్కు 1927లో వచ్చిన సైమన్ కమిషన్కు మరియు 1942లో భారతదేశానికి వచ్చిన క్రిప్స్ మిషన్కి వినతి పత్రాలను ఇచ్చారు. భాష ఆధారంగా రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే అది భాషోన్మాదానికి దారితీసి చివరకు దేశ సమైక్యత మరియు సమగ్రతను ప్రమాదంలో పడేస్తుందని గట్టిగా విశ్వసించిన ఆంగ్లేయులు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ ఒత్తిడితో 26 ఏప్రిల్ 1926న విజయవాడలో 11 తెలుగు జిల్లాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. 1930లో దీనిని విశాఖపట్టణానికి మార్చారు. ఈ విశ్వవిద్యాలయానికి కట్టమంచి రామలింగారెడ్డి, సిఆర్ రెడ్డి తొలి వైస్ ఛాన్సలర్గా మరియు సర్వేపల్లి రాధాకృష్ణ రెండవ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వెనుకబడిన రాయలసీమలో కాకుండా ఆంధ్రలో ఏర్పాటు చేయడాన్ని నిరసించిన కొందరు రాయలసీమ నాయకులు ఆంధ్ర మహాసభ నుండి వైదొలిగి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం రాయలసీమ మహాసభను స్థాపించారు. చివరకు ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపన ఇరు ప్రాంత నాయకుల మధ్య దూరాన్ని మరింత పెంచి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని బలహీనం చేసింది. శ్రీబాగ్ ఉడంబడిక. ఆంధ్ర మరియు రాయలసీమ నాయకుల మధ్య ఉన్న విభేదాలు దాదాపుగా ఒక దశాబ్ద కాలం కొనసాగి ఉద్యమాన్ని బలహీనపరిచాయి. ఈ విభేదాలను రూపుమాపడానికి 16 నవంబర్ 1936న మద్రాసులో కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహమైన శ్రీబాగ్లో ఆంధ్ర మరియు రాయలసీమ నాయకుల మధ్య ఒడంబడిక కుదిరింది. దీనినే శ్రీబాగ్ ఉడంబడిక అంటారు. దీని ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాజధాని మరియు హైకోర్టులో రాయలసీమ నాయకులు ఏది కోరితే అది ఇవ్వబడుతుంది. రాయలసీమలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడుతుంది. రాయలసీమ మరియు నెల్లూరు ప్రాంతాల నీటి ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. శ్రీబాగ్ ఉడంబడికతో ఆంధ్ర మరియు రాయలసీమ నాయకుల మధ్య వివాదం సద్దుమణిగిపోయింది. తార్ కమిషన్, లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్ కమిషన్ 17 జూన్ 1948న ప్రధానమంత్రి నెహ్రూ విన్నపము మేరకు రాజ్యాంగ పరిషత్తు తార్ కమిషన్ను నియమించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అస్వస్థతను అధ్యయనము చేయడానికి ఈ కమిషన్ను నియమించారు. దీనికి ఎస్కే తార్ అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చైర్మన్ కాగా, జగత్ నారాయణ్ లాల్ రాజ్యాంగ పరిషత్ సభ్యుడు మరియు డాక్టర్ పన్నాలాల్ రిటైర్డ్ ఐసిఎస్ అధికారి సభ్యులు. భారతదేశమంతా పర్యటిస్తూ ఈ కమిషన్ మద్రాసు రాష్ట్రాన్ని కూడా సందర్శించింది. 20 మంది రాయలసీమకు చెందిన శాసనసభ్యులతో నీలం సంజీవరెడ్డి ఈ కమిషన్ను కలిసి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వాయిదా వేయాలని కోరారు. తార్ కమిషన్ 13 డిసెంబర్ 1948న తన నివేదికను సమర్పించింది. ఈ నివేదిక భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించలేదు. కేవలం భాష మాత్రమే ప్రాతిపదంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయకూడదని, ఆర్థిక స్వలంబన, దేశ సమైక్యత మరియు సమగ్రత లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని తార్ కమిషన్ అభిప్రాయపడింది. జేవీపీ కమిటీ డిసెంబర్ 1948లో పట్టాభి సీతారామయ్య అధ్యక్షుడిగా కాంగ్రెస్ వార్షిక
సమావేశము జైపూర్లో జరిగింది. ఈ సమావేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల అంశాన్ని అధ్యయనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ జేవీపీ కమిటీని నియమించింది. ఇందులో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి, వల్లభాయ్ పటేల్ హోంమంత్రి మరియు పట్టాభి సీతారామయ్య కాంగ్రెస్ అధ్యక్షుడు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ 5 ఏప్రిల్ 1949న సమర్పించిన నివేదికలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయాలని కోరింది. అయితే ఏకాభిప్రాయం ఉన్నందున మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు ప్రాంతాలను వేరుచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని జేవీపీ కమిటీ సిఫారసు చేసింది. ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్షలు. జేవీపీ కమిటీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించిన ఆస్తులు మరియు అప్పుల విభజనలో ఏకాభిప్రాయం లేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో తీవ్ర జాప్యం జరిగింది. దీనిని నిరాశిస్తూ 2 ప్రముఖ ఆంధ్ర నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. మొదటిగా గొల్లపూడి సీతారామ శాస్త్రి 15 ఆగస్టు 1951 నుండి 19 సెప్టెంబర్ 1951 వరకు 35 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. నెహ్రూ దూతగా మద్రాసుకు వచ్చిన ఆచార్య వినోబా భావే సీతారామ శాస్త్రికి నచ్చజెప్పి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వెంటనే చర్యలు తీసుకుంటామని హామీనిచ్చి నిరాహార దీక్షను విరమింపజేశారు. అయితే ఇచ్చిన హామీని విస్మరించడము వలన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు నిర్లక్ష్యానికి గురైంది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ప్రముఖ గాంధేయవాది పొట్టి శ్రీరాములు మద్రాసులోని బులుసు సాంబమూర్తి గారి స్వగృహంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష 19 అక్టోబర్ 1952న ప్రారంభమై 58 రోజులు కొనసాగింది. 15 డిసెంబర్ 1952న పొట్టి శ్రీరాములు అమరులయ్యారు. ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలను బలి తీసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక ఆంధ్ర ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు ఉద్రిక్త పరిస్థితులను మరియు ఘర్షణలకు దారితీసి పోలీస్ కాల్పుల్లో అనేక మంది మరణించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 19 డిసెంబర్ 1952న పార్లమెంట్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మద్రాసు మరియు ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దు నిర్ణయించడానికి జస్టిస్ కైలాసనాథ వాంచు కమిటీని ఏర్పాటు చేశారు. విభజన సమస్యలను అధ్యయనం చేసిన వాంచు కమిటీ తన నివేదికను ఫిబ్రవరి 1953లో సమర్పించింది. ఈ కమిటీ మద్రాసు ఇరు రాష్ట్రాలు 4 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండాలని సూచించింది. టంగుటూరి ప్రకాశం కూడా మద్రాసు ఉమ్మడి రాజధానిగా ఉండాలని పట్టుబట్టారు. అయితే ఆనాటి మద్రాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి 4 రోజులు కూడా ఉమ్మడి రాజధానిని ఒప్పుకోమని ఖరాఖండిగా తెలియజేశారు. ఐఎస్ మిశ్రా కమిటీ సిఫారసులలో రాయలసీమలో భాగంగా ఉన్న బళ్ళారి ప్రాంతాన్ని మైసూరు రాష్ట్రం కర్ణాటకలో విలీనం చేశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ పోరాటం ఫలితంగా 1 అక్టోబర్ 1953న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. స్వతంత్ర భారతదేశంలో భాష ఆధారంగా ఏర్పడిన తొలి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం గుర్తింపు పొందింది. ఆంగ్లేయుల పాలన కాలంలో బెంగాల్, బీహార్, మద్రాస్ మరియు సెంట్రల్ ప్రొవిన్స్లోని ఒరియా మాట్లాడే ప్రాంతాలతో 1936లో స్వాతంత్రం కంటే ముందు ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది. ఒరిస్సా భారతదేశంలోనే ఏర్పడిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేసుకున్నందుకు గాను హైకోర్టును 4 జూలై 1954న గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్రం ప్రథములు టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. ఈయన కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ కేఎంపీపీకి చెందిన నాయకుడు. నీలం సంజీవారెడ్డి తొలి డిప్యూటీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన తొలి ప్రభుత్వం కేఎంపీపీ మరియు కాంగ్రెస్ పార్టీలు కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం కావడం విశేషం. సిఎం త్రివేది తొలి గవర్నర్.
ఎన్ వెంకటరమణయ్య తొలి స్పీకర్, కోకా సుబ్బారావు తొలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 1954లో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి టంగుటూరి ప్రకాశం ప్రభుత్వంను కూల్చేసింది. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. 1955లో నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి మరియు నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవులను అలంకరించారు. ఆంధ్రప్రదేశం అవతరణ 1956. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలు మరియు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలను కలిపి విశాలాంధ్రను ఏర్పాటు చేయాలనే వాదనను తొలిసారిగా కమ్యూనిస్టు బలంగా వినిపించారు. 1937లో మామిడిపూడి వెంకటరంగయ్య గారు నిజాం పాలకుడిగా విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 1949లో అయ్యదేవర కాళేశ్వరరావు విజయవాడలో విశాలాంధ్ర మహాసభను ఏర్పాటు చేసి తెలుగువారందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలని పోరాడారు. విశాలాంధ్ర మహాసభ యొక్క తొలి సమావేశం 1950లో వరంగల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి హయగ్రీవాచారి అధ్యక్షుడు. 1954లో రెండవ సమావేశం శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ అధ్యక్షతన హైదరాబాదులో జరిగింది. స్వామి రామానంద తీర్థ హైదరాబాదు సంస్థానాన్ని విభజించి రాచరికపు జాడలను రూపుమాపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాల వ్యవస్థీకరణ సంఘం, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎస్ఆర్సి. 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలు ఊపందుకున్నాయి. దీనితో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్న నెహ్రూ ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఎస్ఆర్సిని నియమిస్తున్నట్లు 22 డిసెంబర్ 1953న ప్రకటించింది. 29 డిసెంబర్ 1953న ఎస్ఆర్సిని అధికారికంగా నియమించడం జరిగింది. సయ్యద్ ఫజల్ అలీ ఒరిస్సా గవర్నర్, చైర్మన్గా హృదయనాథ్ ఖుజ్రు రాజ్యసభ సభ్యులు మరియు కెఎం పనిక్కర్ చరిత్రకారుడు మరియు ఈజిప్టు రాయబారి సభ్యులుగా నియమించబడ్డారు. భారతదేశం యావత్ పర్యటించిన ఎస్ఆర్సి 1954 జూన్ మరియు జూలై మాసాల్లో హైదరాబాద్ రాష్ట్రాన్ని సందర్శించింది. హైదరాబాద్ రాష్ట్ర నాయకులు ఎస్ఆర్సి ముందు 3 వాదనలు వినిపించారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించకుండా యథాతథంగా కొనసాగించాలనే వాదనను ఎస్ఆర్సి తిరస్కరించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల భావనకు ఇది వ్యతిరేకమని పేర్కొంది. హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించి అందులోని తెలుగు ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసి విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, స్వామి రామానంద తీర్థ, హయగ్రీవాచారి, కాళోజీ నారాయణరావు తదితర నాయకులు ఎస్ఆర్సిని కోరారు. తెలుగు జాతి సమైక్యంగా ఉండాలనేది వీరి ఆకాంక్ష. కెవి రంగారెడ్డి పిసిసి అధ్యక్షులు మరియు హైదరాబాద్ రాష్ట్ర మంత్రి, మర్రి చెన్నారెడ్డి హైదరాబాద్ రాష్ట్ర మంత్రి, అరిగే రామస్వామి, హరిశ్చంద్ర గేడే నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు మరియు ఇతర నాయకులు ఎస్ఆర్సికి తెలంగాణ వాదమును వినిపించారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించి తెలుగు ప్రాంతాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విశాలాంధ్ర ఏర్పాటు చేయడం వలన తెలంగాణ తన నిధులను, నీళ్లను మరియు నియామకాలను కోల్పోవలసి వస్తుందని వీరు సహేతుకంగా వాదించారు. తెలంగాణ వాదాన్ని సమర్థించిన కెవి నారాయణరావు ద ఎమర్జెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పుస్తకాన్ని రచించారు. ఆంధ్ర నాయకులు విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని ఎస్ఆర్సిని కోరారు. కాళ వెంకట్రావు హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని, కర్నూలు కేవలం తాత్కాలిక రాజధాని మాత్రమే అని వ్యాఖ్యానించారు. పార్లమెంటు సభ్యులైన మూడభూసి ఆనంద శయన అయ్యంగర్ చెప్పినట్లుగా ఆంధ్రుల రథం మద్రాసు నుండి హైదరాబాద్కు బయలుదేరి మధ్య మార్గంలో కందెన కోసం కర్నూలులో ఆగింది. కర్నూలు పట్టణం యొక్క అసలు పేరు కందెనవోలు. బాదామి చాళుక్యులు అలంపూర్లో
ఆలయాలు నిర్మించే సమయంలో నిర్మాణం కోసం రాళ్లను తీసుకొచ్చే ఎడ్లు బండ్లు కందెన కోసం ఇక్కడ ఆగేవి. 30 సెప్టెంబర్ 1955న ఎస్ఆర్సి తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో 14 భాషా ప్రయుక్త రాష్ట్రాలను మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఈ నివేదికలో తెలంగాణ మరియు విశాలాంధ్ర వాదనలను చర్చిస్తూ వీటి లాభనష్టాలను ఎస్ఆర్సి ఈ క్రింది విధంగా నివేదించింది. విశాలాంధ్ర ఏర్పడడం వలన లాభాలు: తెలుగు జాతి ఏకమై 3.2 కోట్ల జనాభాతో ఒక బలమైన రాష్ట్రం ఏర్పడుతుంది. కోస్తాంధ్రాలు కర్నూలును రాజధానిగా అంగీకరించడం లేదు కాబట్టి విశాలాంధ్ర ద్వారా రాజధాని సమస్య పరిష్కారమవుతుంది. కృష్ణా గోదావరి జలాల పంపిణీ వివాదం ఉండదు మరియు ఈ జలాలను సమగ్రంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. విశాలాంధ్ర ఏర్పాటు వలన 2 ప్రాంతాలు ఒకరి అవసరాలను మరొకరు తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణలోని సింగరేణి బొగ్గును ఆంధ్రులు మరియు ఆంధ్రాలో ఉత్పత్తి అయ్యే వరి ధాన్యమును తెలంగాణ ప్రజలు ఉపయోగించుకోవచ్చు. విశాలాంధ్ర వలన తెలంగాణకు జరిగే నష్టాలు: అన్ని రంగాల్లో ఆంధ్రుల ఆధిపత్యం కొనసాగి తెలంగాణ ఆంధ్రులకు ఒక వలసగా మారే ప్రమాదం ఉంది. కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణ ఒక నిర్దిష్టమైన వాటాను కోల్పోతుంది. ఆంధ్ర విద్యార్థులు తెలంగాణలోని ఉద్యోగ అవకాశాలను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలోని లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేయడం వలన తెలంగాణ నిధులు ఆంధ్రాకు తరలి వెళ్ళవచ్చు. ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలవుతున్నందున లోటు బడ్జెట్ ఉండేది. తెలంగాణపై ఎస్ఆర్సి నివేదిక: హైదరాబాద్ రాష్ట్రాన్ని భాషా ఆధారంగా విభజించి మరాఠీ ప్రాంతాలను బొంబాయి రాష్ట్రంలో మరియు కన్నడ ప్రాంతాలను మైసూరు రాష్ట్రంలో విలీనం చేయాలని ఎస్ఆర్సి తన నివేదికలో పేర్కొంది. ఇక మిగిలిన 8 తెలంగాణ జిల్లాలను మరియు బీదర్ జిల్లాలను కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సిఫారసును చేసింది. ఎస్ఆర్సి తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రమని సంబోధించింది. 5 ఏళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీ 2/3వ వంతు మెజారిటీతో విశాలాంధ్ర పైన నిర్ణయం తీసుకోవచ్చని తెలియజేసింది. ఎస్ఆర్సి నివేదిక తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ ఆమోదాన్ని తెలిపింది. ఎస్ఆర్సి నివేదిక పైన నాయకుల అభిప్రాయం: తెన్నేటి విశ్వనాథం అనే ఆంధ్ర నాయకుడు ఎస్ఆర్సి నివేదిక విశాలాంధ్రకు మరియు అంతిమ తీర్పు తెలంగాణకు అనుకూలంగా ఉందని వ్యాఖ్యానించాడు. ఎస్ఆర్సి నివేదిక రాజకీయ చతురత మరియు దూరదృష్టిని చూపించిందని కొండ వెంకట రంగారెడ్డి తెలియజేశారు. విశాలాంధ్ర వలన లాభాల కంటే నష్టాలే ఎక్కువని ఎస్ఆర్సి గుర్తించిందని మర్రి చెన్నారెడ్డి పేర్కొన్నారు. విశాలాంధ్ర ఏర్పాటును 1961 వరకు వాయిదా వేయడం విచారకరమని స్వామి రామానంద తీర్థ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు విశాలాంధ్రను వాయిదా వేయడం సరికాదని, ఇది అస్తవ్యస్త పరిస్థితులకు దారితీస్తుందని, హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ వెంటనే నిర్ణయం తీసుకోవాలని వాదించారు. జేవి నరసింహారావు ప్రకారం అధికుల సమ్మతము ప్రకారం తెలంగాణను ఏర్పాటు చేయాలి. విబి రాజు, పాగపుల్లారెడ్డి, బివి గురుమూర్తి విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని జవహర్లాల్ నెహ్రూకు వినతి పత్రాన్ని ఇచ్చారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మినహా మిగిలిన 8 జిల్లా కమిటీలు తెలంగాణకు డిమాండ్ చేశాయి. విశాలాంధ్రకు నిజాం అనుకూలమని వచ్చిన వార్తలను నిజాం ఖండించారు. విశాలాంధ్రను కాక్షించే తాను ఎస్ఆర్సి నివేదికను గౌరవిస్తానని మాడపాటి హనుమంతరావు తెలియజేశారు. ఎస్ఆర్సి నివేదికను సమర్థిస్తూ మేయర్ షహాబుద్దీన్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కార్పొరేషన్ తీర్మానం చెప్పింది. తెలంగాణ విశాలాంధ్ర పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో నెహ్రూ ప్రభుత్వం యుఎన్ దేబర్ కమిటీ 1955-1956ని నియమించింది. కాంగ్రెస్ అధ్యక్షుడైన యుఎన్ దేబర్ కమిటీకి చైర్మన్ కాగా జవహర్లాల్ నెహ్రూ, గోవింద వల్లభ్ పంత్ మరియు అబుల్ కలాం ఆజాద్ సభ్యులు. అబుల్ కలాం ఆజాద్ బహిరంగానే విశాలాంధ్రను తిరస్కరించారు. అయితే ఈ కమిటీ మాత్రము విశాలాంధ్ర వైపు మొగ్గు చూపు
హైదరాబాద్ మరియు ఆంధ్ర రాష్ట్రాల నాయకులను ఢిల్లీలో ఏకాభిప్రాయం కోసం చర్చలు జరపాలని కోరింది. పెద్ద మనుషుల ఒప్పందం జెంటిల్మెన్ అగ్రిమెంట్. కాంగ్రెస్ అధిష్టానము ఆదేశాల మేరకు ఆంధ్ర మరియు తెలంగాణ నాయకులు 20 ఫిబ్రవరి 1956న ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. దీనినే పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. ఈ ఒప్పందాన్ని చేసుకున్న నాయకులు తెలంగాణ నాయకులు బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి, కెవి రంగారెడ్డి మంత్రి, మర్రి చెన్నారెడ్డి మంత్రి, జెవి నరసింహారావు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్ర నాయకులు బెజవాడ గోపాల్రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి, గౌతు లచ్చన్న మంత్రి, అల్లూరి సత్యనారాయణరాజు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు. పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణకు 14 హామీలు, రక్షణలు ఇవ్వబడ్డాయి. అవి తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల ఆదాయ వ్యయాలను వేర్వేరుగా నిర్వహించాలి. ఇరు ప్రాంతాలు పరిపాలన వ్యయాన్ని ఆయా ప్రాంతాల జనాభా నిష్పత్తి ప్రకారం భరించాలి. అధిక రెవెన్యూ మరియు తక్కువ జనాభా ఉన్న తెలంగాణకు మిగులు నిధులు ఏర్పడుతాయి. ఈ మిగులు నిధులను తెలంగాణ ప్రాంత అభివృద్ధిపైన ఖర్చు చేయాలి. తెలంగాణలో మద్యపాన నిషేధం తెలంగాణ శాసనసభ్యుల ఆమోదంతోనే అమలు చేయాలి. తెలంగాణలో ఉన్న విద్యా బోధన వసతులు తెలంగాణ విద్యార్థులకే దక్కాలి. ఏకీకరణ వలన ఉద్యోగాలు తగ్గించాల్సి వస్తే వాటిని జనాభా నిష్పత్తి ప్రకారం 2 ప్రాంతాలకు వర్తింపజేయాలి. 2 ప్రాంతాలకు ఉద్యోగ భర్తీలో జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాధాన్యత కల్పించాలి. ఉర్దూ భాషను 5 ఏళ్ల వరకు రాజభాషగా కొనసాగించాలి. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతీయ మండలి నిర్ణయాన్ని అమలు చేయాలి. ఉద్యోగ నియామకాల్లో ముల్కీ నియమాలను పాటించాలి. తెలంగాణలో భూముల క్రయ విక్రయాలు తెలంగాణ ప్రాంతీయ మండలి అనుమతులతోనే కొనసాగాలి. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కొరకు ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రాంతీయ మండలిలో 20 మంది సభ్యులు ఉండాలి. ప్రాంతీయ మండలిని రాష్ట్రపతి రాజ్యాంగంలోని 371 నిబంధన ప్రకారం ఏర్పాటు చేయాలి. క్యాబినెట్లో 40% తెలంగాణ వారికి కేటాయించాలి. అందులో తెలంగాణకు చెందిన ముస్లిం సభ్యుడు తప్పక ఉండాలి. ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో 1 తెలంగాణ వారికి ఇవ్వాలి. హోంశాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, ప్లానింగ్ శాఖ మరియు వాణిజ్య పరిశ్రమల శాఖల్లో 2 తెలంగాణ ప్రాంతాలకు తెలంగాణ మంత్రులకు కేటాయించాలి. 1962 వరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీని కొనసాగించాలి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో ప్రధాన ఘట్టాలు. 19 జూలై 1956న పెద్ద మనుషుల ఒప్పందం పైన ఇరు ప్రాంతాల నాయకులు సంతకాలు చేశారు. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ విశాలాంధ్ర తీర్మానాన్ని ఏకీగ్రీవంగా ఆమోదించింది. బూర్గుల రామకృష్ణారావు ఒత్తిడి వలన జవహర్లాల్ నెహ్రూ అయిష్టంగానే విశాలాంధ్రకు అంగీకారాన్ని తెలియజేశారు. 5 మార్చి 1956న నిజామాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ 2 ప్రాంతాల విలీనం అనేది ఒక అమాయకపు వధువుకు తెలంగాణ, తెలివైన తుంటరి వరుడికి ఆంధ్ర ఇచ్చి వివాహం జరగడం లాంటిది. భవిష్యత్తులో విడాకులు తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు. 13 ఏప్రిల్ 1956న హైదరాబాద్ శాసనసభ 2/3వ వంతు మెజారిటీతో విశాలాంధ్ర తీర్మానాన్ని ఆమోదించింది. 175 సభ్యులు కలిగిన శాసనసభలో 147 మంది ఓటింగ్లో పాల్గొనగా 103 మంది విశాలాంధ్రకు మద్దతిస్తే 29 మంది వ్యతిరేకించారు. మిగిలిన 15 మంది తటస్థంగా ఉన్నారు. ఈ తతంగమంతా ఎస్ఆర్సీ నివేదికకు వ్యతిరేకంగానే జరిగింది. 25 ఆగస్టు 1956న పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కూడా ఇందులో భాగమే. 31 ఆగస్టు 1956న రాష్ట్రపతి ఆమోదంతో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు చట్టరూపాన్ని దాల్చింది. ఇది నవంబర్ 1 నుండి అమల్లో ఉంది. 1 నవంబర్ 1956న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథములు నీలం సంజీవారెడ్డి తొలి ముఖ్యమంత్రి, చందులాల్ మాధవ్ త్రివేది తొలి గవర్నర్, అయ్యదేవర కాళేశ్వరరావు తొలి స్పీకర్, కొండ లక్ష్మణ బాపూజీ తొలి డిప్యూటీ స్పీకర్, పుచ్చలపల్లి సుందరయ్య తొలి ప్రతిపక్ష నాయకులు, కోకా సుబ్బారావు హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలపైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిప్రాయం. ప్రారంభంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక భాష మాట్లాడే ప్రజలు ఒకే రాష్ట్రంలో ఉండాలని భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఇదే విషయాన్ని 1948లో థార్ కమిషన్కు విన్నవించారు. అయితే కాలక్రమంలో అంబేద్కర్ తన అభిప్రాయాలను మార్చుకొని చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్ చేశారు. 1955లో తాను రాసిన థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే పుస్తకంలో ఈ క్రింది అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఒక రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఒకే భాష మాట్లాడేటట్లుగా పునర్వ్యవస్థీకరణ జరగాలి. అంటే ఒక రాష్ట్రానికి ఒకే భాష ఉండాలి, కానీ ఒకే భాష వారికి అనేక రాష్ట్రాలు ఉండవచ్చు. హిందీ భాష మాట్లాడే వారికి బహురాష్ట్రాలను ఏర్పాటు చేయాలని, మరాఠీ మాట్లాడే మహారాష్ట్రులను 3 లేదా 4 రాష్ట్రాలుగా విభజించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పైన ఎస్ఆర్సీ సిఫారసులను స్వాగతించారు. తెలుగు మాట్లాడే ప్రజలకు తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలు సబబే అని తెలియజేశారు. చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయడం వలన స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కరించే అవకాశం ఉంటుందని, పరిపాలన కూడా సమర్థవంతంగా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయడం వలన దళితులకు మరియు మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం పెరుగుతుంది. పెద్ద రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసే ప్రమాదం ఉందని తెలియజేశారు. ఉత్తరాదిన పెద్ద రాష్ట్రాలు మరియు దక్షిణాదిన చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయడం వలన సమతుల్యం దెబ్బతింటుందని తెలియజేశారు. జనాభా మరియు భౌగోళిక అంశాల ఆధారంగా అన్ని రాష్ట్రాలు ఒకే పరిమాణంలో ఉండడం శ్రేయస్కరమని అభిప్రాయపడ్డారు. 2 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే సహేతుకంగా ఉంటుందని తెలియజేశారు. రాష్ట్రాల ఏర్పాటు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా శాస్త్రీయంగా నిష్పక్షపాతంగా జరగాలి. జనాభా విస్తీర్ణము, ఆర్థిక స్వావలంబన, భాష ఇత్యాది అంశాల ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ, ఏపీఆర్సీ, తెలంగాణ ప్రాంతీయ మండలి. కేంద్ర ప్రభుత్వం పెద్ద మనుషుల ఒప్పందానికి చట్టబద్ధత కల్పించడానికి పార్లమెంట్లో నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ప్రపోజ్డ్ ఫర్ తెలంగాణ రీజియన్ను ప్రవేశపెట్టింది. దీనిని 31 ఆగస్టు 1956న పార్లమెంటు ఆమోదించడంతో తెలంగాణకు ఇవ్వబడిన రక్షణలకు చట్టబద్ధత కల్పించబడింది. తెలంగాణ ప్రజల వాణిని వినిపించడానికి ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలనేది పెద్ద మనుషుల ఒప్పందంలోని ప్రధాన అంశము. 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వము 371(1) మరియు 71(2) అధికరణలను జోడించింది. 371(1) ప్రకారం రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయాలి. 371(2) ప్రకారం రాష్ట్రపతి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి గాను గవర్నర్లకు ప్రత్యేక అధికారాలు కల్పించవచ్చు. దీనికి అనుగుణంగా 1 ఫిబ్రవరి 1958న రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఆర్డర్ను జారీ చేసి తెలంగాణ ప్రాంతీయ మండలిని ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ, ఏపీఆర్సీని అనే పేరుతో ఏర్పాటు చేశారు. సభ్యులు. ఏపీఆర్సీలో 20 మంది సభ్యులు ఉంటారు. ఇందులో తెలంగాణలోని 9 జిల్లాల నుండి 9 మంది ఎమ్మెల్యేలను ఆయా జిల్లాలలోని శాసనసభ్యులు ఎన్నుకుంటారు మరియు తెలంగాణ ప్రాంతానికి చెందిన 6 మంది ఎమ్మెల్యేలను గాను ఎంపీలను గాని తెలంగాణ శాసనసభ్యులు ఎన్నుకుంటారు. ఇక మిగిలిన 5 మంది రాజకీయేతర రంగాలకు చెందిన మేధావులను తెలంగాణ శాసనసభ్యులే ఎన్నుకుంటారు. తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రికి గాని లేదా ఉప ముఖ్యమంత్రికి గాని దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు.
ఒకవేళ ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతం నుండి లేకపోతే ఏపీఆర్సీ సభ్యులే చైర్మన్ను మరియు వైస్ చైర్మన్ను ఎన్నుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రులందరూ ఇందులో ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా కొనసాగుతారు. ఇతర మంత్రులు ఆహ్వానితులుగా దీని సమావేశంలోకి హాజరు కావచ్చు. సమావేశాలకు 1/3ను కోరంగా నిర్ణయించారు. చైర్మన్ మరియు వైస్ చైర్మన్ 1958లో ఏర్పడిన ఏపీఆర్సీకి కార్యవర్గాన్ని 1961లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు చైర్మన్ మరియు వైస్ చైర్మన్గా పనిచేసిన వారి వివరాలు. 1961 to 1962 చైర్మన్ కె. అచ్యుతారెడ్డి కమ్యూనిస్టు పార్టీకి చెందిన రావి నారాయణ రెడ్డిని ఓడించారు. వైస్ చైర్మన్ ఎం. మాసుమా బేగం. 1962 to 67 హయగ్రీవాచారి చైర్మన్గా ఉండగా వైస్ చైర్మన్గా టి. రంగారెడ్డి. 1967 to 72 జె. చొక్కారావు చైర్మన్ కాగా కోదాటి రాజమల్లు వైస్ చైర్మన్. 1972 to 73లో ఏపీఆర్సీ రద్దయింది. కోదాటి రాజమల్లు చైర్మన్ కాగా సయ్యద్ రహమద్ అలీ వైస్ చైర్మన్. ఉపసంఘాలు. ఏపీఆర్సీకి 2 రకాల ఉపసంఘాలను ఏర్పాటు చేశారు. స్థాయి ఉపసంఘాలు స్టాండింగ్ కమిటీస్. స్థానిక సంస్థలు, ఆరోగ్యం, విద్య మరియు అభివృద్ధి అంశాల కోసం 3 స్థాయి ఉపసంఘాలుండేవి. తాత్కాలిక ఉపసంఘాలు అడాక్ కమిటీస్. ఏదైనా ఒక ప్రత్యేక అంశం కోసం వీటిని ఏర్పాటు చేస్తారు. ఇలాంటి ఉపసంఘాల సంఖ్యపైన ఎలాంటి పరిమితులు లేవు. అధికార విధులు. ఏపీఆర్సీ యొక్క ప్రధాన అధికార విధులు తెలంగాణ సమగ్ర అభివృద్ధి కొరకు పథకాలను రూపొందించడము, తెలంగాణకు సంబంధించిన బిల్లులను సమీక్షించి అసెంబ్లీకి పంపించడము, జిల్లా అభివృద్ధి సంఘాలు, జిల్లా బోర్డులు, సహకార సంఘాలు, స్థానిక సంస్థలు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, చిన్న తరహా పరిశ్రమలు, మద్యపాన నిషేధం, భూముల క్రయ విక్రయాలు ఇత్యాది అంశాలను ఏపీఆర్సీ పరిధిలోకి తెచ్చారు. 7 మార్చ్ 1917న రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తూ ఉద్యోగాల భర్తీ, ఉన్నత విద్య, భారీ పరిశ్రమలు కూడా ఈ కమిటీ పరిధిలోకి తెచ్చారు. ప్రభుత్వానికి మరియు ఏపీఆర్సీకి విభేదాలొస్తే గవర్నర్ అంతిమ నిర్ణయం తీసుకుంటారు. కమిటీ లేవనెత్తిన అంశాలు మరియు ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలపైన తీసుకున్న చర్యలను గవర్నర్ 6 నెలలకు ఒకసారి ఏపీఆర్సీకి నివేదించాలి. ఏపీఆర్సీ పనితీరుపై గవర్నర్ ప్రతి సంవత్సరం రాష్ట్రపతికి నివేదికలు పంపించాలి. పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనలు. ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల కలయిక అనేక షరతుల ఆధారంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎస్ఆర్సీ సిఫారసును చేయగా కేంద్ర మరియు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణ వాదులకు నచ్చజెప్పి సమైక్య రాష్ట్రానికి ఒప్పించారు. ఢిల్లీలో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణకు నిధులు, నియామకాల్లో న్యాయపరమైన వాటాను కల్పిస్తామని, తెలంగాణ నాయకులకు రాజకీయాధికారాన్ని కల్పిస్తామని, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని హామీలిచ్చారు. పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణకు ఇవ్వబడిన 14 హామీలు లేదా రక్షణలను ఆంధ్ర నాయకులు గాలికొదిలేశారు. ఈ ఒప్పందం పైన చేసిన సంతకాల సిరా అరగక ముందే ఉల్లంఘనలు మొదలయ్యాయి. తెలంగాణ ఆదాయ వ్యయాలను ప్రత్యేకంగా లెక్కించి మిగులు నిధులను తెలంగాణ ప్రాంత అభివృద్ధికే ఖర్చు చేయాలనే షరతు ఎన్నడూ అమలు కాలేదు. వీటిపైన అనేక కమిటీలు వేసి మిగులు నిధులు లెక్కలు తేల్చినప్పటికీ వాటిని ఖర్చు చేయలేదు. ఉద్యోగుల భర్తీలో ముల్కీ నియమాలు పాటించి జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణ వారికి ఉద్యోగాలు కేటాయిస్తామనే హామీ నీటిపైన రాతలుగా మారిపోయింది. తెలంగాణలోని సంస్థల్లో మరియు కార్యాలయాల్లో స్థానికేతరులకు భారీగా ఉద్యోగాలు కల్పించారు. చివరకు 1973లో ముల్కీ నియమాలను పూర్తిగా రద్దు చేశారు. తెలంగాణ వారికి రాజకీయ అధికారాన్ని కల్పిస్తామనే నిబంధనను కూడా మరిచారు. ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవారెడ్డి
ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ నాయకులకు ఇవ్వడానికి నిరాకరించారు. ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి 6వ వేలు లాంటిదని, పూర్తిగా అనవసరమని పెద్ద మనుషుల ఒప్పందానికి తూట్లు పొడిచారు. తెలంగాణ పీసీసీని 1962 వరకు కొనసాగిస్తామని హామీనిచ్చి 14 నెలల్లోనే దానిని రద్దు చేశారు. తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేసి దానిని కోరలు పీకిన పాములాగా మార్చారు. నీటి పారుదల, ఉద్యోగ నియామకాలు లాంటి ముఖ్యమైన అంశాలను దీని పరిధిలోకి తీసుకురాలేదు. దీని పేరును కూడా రీజనల్ కమిటీగా మార్చారు. ప్రాంతీయ మండలి అంటే నిర్ణయాధికారాలుంటాయి. కమిటీ కేవలం సలహాలిచ్చి నామమాత్రపు అధికారాలు కలిగి ఉంటుంది. చివరకు 1973లో దీనిని రద్దు చేశారు. తెలంగాణలో భూక్రయ విక్రయాలకు తెలంగాణ ప్రాంతీయ మండలి అనుమతి తప్పనిసరి అని పెద్ద మనుషుల ఒప్పందంలో చేర్చారు. తర్వాత తహసీల్దార్ అనుమతితో లావాదేవీలు జరగడానికి అనుమతులిచ్చారు. తెలంగాణలోని పరిమితమైన విద్యాబోధన వసతులు సీమాంధ్ర విద్యార్థులకు కూడా అందుబాటులో ఉంచి రక్షణలకు తూట్లు పొడిచారు. ఈ రకంగా పెద్ద మనుషుల ఒప్పందంలోని ప్రతి అంశము ఉల్లంఘనలకు గురై తెలంగాణ ప్రజానీకంలో అశాంతిని మరియు ఆగ్రహావేశాలను కల్పించి ఉద్యమాలకు అంకురార్పణ చేసింది. రక్షణల అమలు కోసం ప్రారంభమైన తెలంగాణ ఉద్యమాలు క్రమంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలుగా రూపాంతరం చెంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాయి.